పరిష్కార మార్గం. सर्वजन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मुद्रकाली मृकाली मुद्रकाली देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 दत्त. నమస్కారం తాతగారు. నమస్కారం. నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. అమ్మా, గుడి గురించి చెప్తారా మాకు? ఇక్కడ ఈ టెంపుల్ ఇది చాలా అరణ్యం లోపల ఉంది. గుడి లోపల ఇది అయ్యప్ప ఉంది కదా, మనం నువ్వు తీసుకుపోయిన అయ్యప్పకు రాలే. ఇంకా అయ్యప్ప టెంపుల్ ఏదైతే ఉందో దానికంటే హార్డ్గా ఉంటుంది ఈ పర్వతము. ఇదంతా దీంట్లో మూలికలు, రకరకాలైన ఔషధ మూలికలు ఉన్నాయి ఈ టెంపుల్ లోపల. అయితే ఇక్కడ శ్రీరంగనాథ స్వామి ఈ గోవర్ధన గిరి పైన ఉన్నాడు. ఇది గోవర్ధన గిరి అంటారు దీన్ని. అయితే శ్రీరంగనాథ స్వామి అంటే అనంత పద్మనాభ స్వామి, అనంత కోటి ఐశ్వర్యాలు ఇచ్చే స్వామి. అయితే ఇక్కడ జనాలంతా ఏంటంటే ఒక వీకర్ అంటే ఒక బీదస్తంగా మధ్య రకంగా ఉండి వ్యవసాయదారులు కష్టపడి కృషించి చెమట తీసే వాళ్ళే ఇక్కడంతా ఈ యొక్క స్వామిని దర్శనం చేసుకోవడానికి చిన్న చిన్న పల్లెల నుంచి ఊర్ల నుంచి వస్తారు. అయితే ఈరోజు మనం ఏంటంటే ఇక్కడ ముక్కోటి ఏకాదశి, దీన్నే మనం వైకుంఠ ఏకాదశి కూడా అంటాం. వైకుంఠ ద్వారం తెరుస్తారు, ఉత్తర ద్వారం. అయితే నాకు అనుకోకుండా ఆయన పిలుపు వచ్చింది. ఏ విధంగా వచ్చింది? ఇక్కడ చేసే పూజారి ఎవరైతే ఉంటారో నా దగ్గరికి క్లయింట్ లాగా వచ్చేసి, గురుగారు మీరు రండి దర్శనానికి, ఇక్కడ తేరు తీస్తారు, మళ్ళీ వచ్చేసి ఇక్కడ అన్నదానాలు ఉంటాయి. విచిత్రం ఏంటంటే మేము ఇక్కడ రావడానికే కష్టమైంది. ఈ అన్నదానం చూడండి, ఇది వంటలు పాయసం ఇప్పుడు నేను తిన్నా, తేనె కంటే మధురంగా ఉన్నది. మరి అది ఆ యొక్క భగవంతుని యొక్క కృప. నువ్వు తిన్నావా? స్వీటు గట్టిగా చెప్పాలి. తిన్నావా? అయితే చూడు వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారు. ఇదంతా మొత్తము ఈ గుట్టల ప్రాంతం. అయితే ఇది చాలా గుప్తంగా ఉంది. ఈ టెంపుల్ గురించి అవగాహన లేదు. హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కానీ లేదు. దీని గురించి అవగాహన రావాలని చెప్పి ఇక్కడ మొక్కిన కోరికలు మాత్రము ఈ సంవత్సరం మొక్కిన వాళ్ళు మన సంవత్సరానికి ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. అయితే మనం ఏంటంటే ఈ ఇక్కడ ఉన్న ఆయన పేరు ఏంటంటే శ్రీరంగపురం లోపల ఈ శ్రీరంగనాథ స్వామిన. శ్రీరంగనాథ స్వామి అంటే ఎవరు? శేషశయ మీద పడుకొని ఉంటాడు విష్ణుమూర్తి. ఆయన పేరు మనం అక్కడ ఎట్లా వాడుకుంటామంటే అనంత పద్మనాభ స్వామి అని అంటాం. ఈయన వ్రతం కూడా ఇక్కడ ఈ అనంత పద్మనాభ స్వామిది ఈ అనంత చతుర్దశి ఏ రోజు వస్తుంది? గణేష్ నిమజ్జనం అప్పుడు వస్తుంది, సెప్టెంబర్లో. నాకు ఒక ఐడియా వచ్చింది, ఈ తేరు ఇదంతా వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు కదా, అప్పుడు కూడా ఉత్సవాలు చేపిస్తే బాగుండనేది. ఎప్పుడు? సెప్టెంబర్లో. మనకు వీలైతే ఆ స్వామి పిలిపించుకుంటే మనం వచ్చి అక్కడ వ్రతాలు అవి స్టార్ట్ చేస్తాం. కొన్ని కథపీటలు ఇచ్చేసి మనము ఇక్కడ వాళ్ళకు అవగాహన తెలియజేయాలి. అమ్మ ఈరోజు అనంత పద్మనాభ స్వామి వ్రతము ఈయనది, ఈ స్వామి దాన్ని మనం తెలియజేయాలి అని నా సంకల్పం. మరి ఇక్కడ వచ్చడానికి వచ్చింది ఐడియా. మరి ఈ టెంపుల్ గురించి ఏంటంటే మొక్కిన మొక్కులు ఇప్పుడు వీళ్ళందరినీ చూడు, జనాలు
బీద పరిస్థితులు ఉన్న జనాలు కోట్ల శ్రీమంతులు గారు. ఆ? అయితే ఇక్కడ ఇప్పుడు అంతా వ్యవసాయదారులు ఇక్కడ అయితే వ్యవసాయదారులు కష్టపడి బ్రతికేటోళ్ళు ఇక్కడ. అయితే ఇవి చూడండి, తలా ఒక్క చేసి కట్టెలు తీసుకుపోతున్నాడు. అయితే ఈ అడవిలో పట్ట ఇంత దేవుని యొక్క ఆయన పవర్, ఆయన యొక్క శక్తి అనుకున్న వాళ్ళకు పనులు అవుతున్నాయి. అందుకని వస్తున్నారు ఇంత అడవిలకు. ఇక్కడ కూరగాయలు ఇవన్నీ ఎవరు కొనిచ్చినాయి కావు, ఎవరు అంతలో వాళ్ళు మొక్కినాయి, డొనేషన్స్ తలా ఇన్ని పైసలు ఇచ్చి చేసినాయి. అయితే నాకు విచిత్రం, ఇలాంటి సంకల్పము, ఇలాంటి భక్తి మార్గము మన హిందూ ధర్మశాస్త్రం లోపల ఉన్నది. కాబట్టి ఇలాంటి దేవతలందరూ అందరూ తెలియకుండా అడవులలో ఉంటున్నారు. ఇటువంటి దేవతలను, ఇటువంటి ఏదైతే టెంపుల్ గుళ్ళు ఉన్నాయో వాటిని మనం పునరుద్ధరించడానికి ప్రయత్నం చేయాలంటే దాన్ని పైకి తేవాలి. ఓ రోడ్ వేపియాలి, మళ్ళీ ఇక్కడ వచ్చేసి సంవత్సరానికి 2 సార్లు జాతర చేసేటట్టు చేయాలి. ఇవన్నీ చేస్తే మనకి ఏమవుతుందంటే మన హిందువులకు వచ్చిన వాళ్ళకు కూడా ఉన్న సదుపాయాలు చేయాలి. వంటలు వండుకొని చేస్తారు. ఇప్పుడు చెట్ల కింద వండుతున్నారు, చెట్ల కింద తింటున్నారు. ఇదంతా మనము ప్రచారం చేయాలి దీన్ని. నా సంకల్పం ఏంటంటే ఇటువంటి టెంపుల్ అన్నిటినీ నేను ప్రచారం చేయడానికే కంకణబద్ధున్నై ఉన్నా. మన హిందూ సాంప్రదాయం అడుగంటకుండా ఆ స్వామి చేయించుకోవాలి నాతోటి, అంతేకాదు చేయొచ్చు. అయితే ఇప్పుడు మేము ఇక్కడి నుంచి స్వామి దగ్గర పోవడానికి ఖచ్చితంగా వాడు ముఖ్యమంత్రి రాని, ప్రైమ్ మినిస్టర్ రాని నడిచిపోవాల్సిందే. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి అక్కడికి కాలినడకన బయలుదేరుతున్నాం. సచిదానంద సాగరా ఓ పరమానంద సాగరా ఓ సచిదానంద సాగరా ఓ పరమానంద సాగరా ఓ సత్యలోకవాసుడా శ్రీమన్నారాయణ, సత్యలోకవాసుడా శ్రీమన్నారాయణ, అమ్మతో వచ్చావా దర్శనమిచ్చావా, అమ్మతో వచ్చావా దర్శనమిచ్చావా, ప్రేమానంద సాగరా ఓ పరమానంద సాగరా ఓ ప్రేమానంద సాగరా ఓ పరమానంద సాగరా ఓ సచిదానంద సాగరా ఓ పరమానంద సాగరా ఓ రామునిగా వచ్చావని సీతలా వేచియున్నా, రామునిగా వచ్చావని సీతలా వేచియున్నా, కృష్ణునిగా వచ్చావని రాధలా వేచియున్నా, కృష్ణునిగా వచ్చావని రాధలా వేచియున్నా, భగవాన్గా వచ్చావని దాసనై వేచియున్నా, భగవాన్గా వచ్చావని దాసనై వేచియున్నా, దాసానంద సాగరా ఓ పరమానంద సాగరా ఓ దాసానంద సాగరా ఓ పరమానంద. ఇదే గోవర్ధనగిరి టెంపుల్. ఈ టెంపుల్ లోయలా ఉన్నది, డౌన్లో. ఇక్కడ ఫాల్స్ కూడా, అంటే వాటర్ ఫాల్స్ కూడా వస్తాయి. ఇప్పుడు వర్షాలు ఎక్కువ లేవు కాబట్టి పడలేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇది టెంపుల్ గురించి విపులంగా చెప్పాలంటే ఇది నేదుల గోవర్ధనగిరి, ఇది శ్రీరంగపురం అంటారు దీన్ని. రంగస్వామి అనే రంగస్వామి అనే ఇక్కడ పిలుస్తున్నారు, కానీ ఈయన అనంత పద్మనాభ స్వామి. అయితే
ఈ టెంపుల్ వచ్చేసి ఇప్పుడు ఇది ఎక్కడ, ఇది ఊరు ఇక్కడ మనం జిల్లా కర్నూలు జిల్లా లోపల హైవే పొంటి మన గోవర్ధన గిరి అనే విలేజ్ నుంచి గోవర్ధన విలేజ్ వెల్దుర్తి పక్క నుంచి రావాలి. సో ఈ టెంపుల్ సంవత్సరానికి ఒకసారి ఇక్కడ జాతర అవుతుంది. ఇక్కడ ఏ మొక్కులు మొక్కితే 100% ఆ మొక్కులు నెరవేరుతాయి. కాబట్టి మీరు కూడా రాండి, దర్శించుకోండి. పుట్టేప్పుడు వస్తే మాత్రం జనాలు ఉండరు. పూజారిని అక్కడ ఊరిలో సంప్రదించి పూజారిని తీసుకొని రావాల్సి వస్తుంది. మరి ఈ టైంలో ఈ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రము ఇక్కడ జాతర ఉంటుంది. మీరు కంపల్సరీ వచ్చి దర్శించుకోండి. ఒక సంవత్సరం వచ్చిన వాళ్ళకు మళ్ళీ సంవత్సరము మీరు అనుకున్న కోరికలు 100% మీకు నెరవేరుతాయని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను. సచిదానంద సాగరా ఓ పరమానంద సాగరా ఓ సచిదానంద సాగరా ఓ పరమానంద సాగరా ఓ సత్యలోకవాసుడా శ్రీమన్నారాయణ సత్యలోకవాసుడా శ్రీమన్నారాయణ అమ్మతో వచ్చావా దర్శనమిచ్చావా అమ్మతో వచ్చావా దర్శనమిచ్చావా ప్రేమానంద సాగరా ఓ పరమానంద సాగరా ఓ ప్రేమానంద సాగరా ఓ పరమానంద సాగరా ఓ సచిదానంద సాగరా ఓ పరమానంద సాగరా ఓ శ్రీరంగనాథుని యొక్క ఈ శ్రీరంగ పట్టణం ఇది నిజం చెప్పాలంటే మూల విరాటు. ఇది కొన్ని వేల సంవత్సరాలుగా వెలిసిన శ్రీరంగనాథుడు. ఈయన దర్శన భాగ్యం కలగాలంటే చాలా పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఇది ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అంటారు, ముక్కోటి ఏకాదశి అంటారు. ఈరోజు ఇక్కడ తేరు రథం నడిపిస్తారు, మళ్ళీ అన్నదానాలు, పూజలు, వ్రతాలు, జాతర అవుతుంది. ఇక్కడ ఉత్సవాలు. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు మీరు ఎక్కడి నుంచి మనం క్రాస్ అయిందా జిల్లా కర్నూలు నుండి ఒక వెల్దుర్తికి రావాలి. ఒక 35 ఈడికి వచ్చేసరికి మీకు ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది కర్నూలు నుంచి. కర్నూలు పోకముందే ఇవతల నుంచి క్రాస్ కావాలి. మీరు శ్రీరంగనాథ గోవర్ధనగిరి అని మేము ఎట్లా పెట్టుకున్నా వస్తుంది. మీరు శ్రీరంగనాథ టెంపుల్ అని గోవర్ధనగిరి అది మీ అక్కడి హైదరాబాద్ నుంచి పెట్టుకోవద్దు. మీరు ఇక్కడ విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు అయితే అక్కడి నుంచి పెట్టుకోవద్దు. ఈ ఏరియాకి వచ్చినాక మీ మ్యాప్ పెట్టుకుంటే మీకు డైరెక్ట్ తెలుస్తుంది. మీకు ఇక్కడ ఉన్న పూజారి యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇస్తా. మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి. 944114373. ఇంకో నెంబరు 7396555588. అయితే స్వామి పేరు రంగస్వామి. ఈ పూజారి పేరు కూడా రంగస్వామి. దేవుడి పేరు శ్రీరంగస్వామి, పూజారి పేరు రంగస్వామి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కోరిన కోరికలు 100% నెరవేరుతాయి. గుప్తంగా ఎంతోమంది వచ్చి దర్శనం చేసుకొని ఇంకొకరికి చెప్పకుండా వాళ్ళే స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు కొన్ని గుప్త రూపంలో ఉన్న మన దేవాలయాలను. నేను వాటి అన్నిటినీ విఫలంగా విప్పదీసి దాన్ని ఓపెన్ చేసి అందరికీ చెప్పి
అందరూ కూడా బాగుపడాలన్న ఉద్దేశంతో ఇటువంటి పవర్ఫుల్ అంటే శక్తివంతమైన గుళ్ళనన్నిటి మీకు దర్శనం చేయాలన్నదే నా సంకల్పం. అయితే ఈ శ్రీరంగనాథ స్వామికి భూదేవి శ్రీదేవి అమ్మవారు ఆయన పత్ని అంటే సహధర్మచారి. అయితే ఆ దేవతకు అమ్మవారికి ఈరోజు నేను ముకుటము అంటే ముకుటు అంటే కిరీటాన్ని బహుకరిస్తున్నా. కాబట్టి మీరందరి యొక్క టెంపుల్కి వచ్చి దర్శించుకోండి, మీ బాధలన్నీ నివృత్తి చేసుకోండి. ఇది నా సంకల్పం. జై గురుదత్తం. నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. మరియు ఈ అనంత పద్మనాభ స్వామి పంచలోహ విగ్రహము ఇక్కడ అభిషేకాల గురించి లేదు కాబట్టి ఇస్తున్నా. కాబట్టి మీరు తోచినట్టు మీరు ఇక్కడికి ఆ పూజారిని కన్సల్ట్ చేసి ఫోన్పే గూగుల్ పే కూడా చేయొచ్చు. ఓకేనా? జయ గురుదత్తం. ఈ అనంత పద్మనాభ స్వామిది విగ్రహం కూడా శ్రీరంగం ఉంది. శ్రీరంగ స్వామిది భూదేవి సమేతిగా భూదేవి శ్రీదేవి సమేతంగా ఇది బహుకరిస్తున్నా నేను ఈ టెంపుల్కు. కాబట్టి ఇది రోజు నిత్యాభిషేకాలు చేసుకుంటుంది. మీరు మీ వాళ్ళకు మీ గోత్రనామాలతోటి పూజలు చేయించుకోవాలన్నా మీరు మొక్కిన ఇంటి దగ్గర రాలేని పరిస్థితులు ఉంటే ఫోన్పే గూగుల్ పే కూడా చేసి స్వామికి సమర్పించుకోవచ్చు అన్నదానానికి దానికి కూడా. జై గురుదత్త. ಸೆಮ್ಮಮ್ಮ ಮುದ್ದು ಶಾರದೆ ಎನ್ನ ನಾಲಿಗೆಯೋಳು ನಿಲ್ಲಬಾರದೆ. ಪಾಲಿಸೆಮ್ಮಮ್ಮ ಮುದ್ದು ಶಾರದೆ ಎನ್ನ ನಾಲಿಗೆಯೋಳು ನಿಲ್ಲಬಾರದೆ. ಲೋಲಾಲೋಚನೆ ತಾಯೆ ನಿರತ ನಂಬಿದೆ ನಿನ್ನ, ಲೋಲಾಲೋಚನೆ ತಾಯೆ ನಿರತ ನಂಬಿದೆ ನಿನ್ನ. ಪಾಲಿಸೆಮ್ಮಮ್ಮ ಮುದ್ದು ಶಾರದೆ ಎನ್ನ ನಾಲಿಗೆಯೋಳು ನಿಲ್ಲಬಾರದೆ. ಪಾಲಿಸೆಮ್ಮಮ್ಮ ಮುದ್ದು ಶಾರದೆ ಎನ್ನ ನಾಲಿಗೆಯೋಳು ನಿಲ್ಲಬಾರದೆ. ಸರ್ವಾಲಂಕಾರದಯ ಮೂರುತಿ ನಿನ್ನ ಚರಣವ ಸ್ತುತಿಸುವೆ ಕೀರುತಿ. ಸರ್ವಾಲಂಕಾರದಯ ಮೂರುತಿ ನಿನ್ನ ಚರಣವ ಸ್ತುತಿಸುವೆ ಕೀರುತಿ.